నమస్కారం. అర్జునుడి మనసులోని బాధ ఇప్పుడు మరింత పెరుగుతోంది. శరీరం బలహీనమైంది. చేతులు కంపిస్తున్నాయి. ఇప్పుడు అతని మనసు కూడా స్థిరంగా లేదు. నచ శక్నోమ్యవస్థాతం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. శ్లోకం భావార్థం. అర్జునుడు అన్నాడు, కేశవ, నేను నిలబడలేకపోతున్నాను. నా మనసు తికమకపడుతోంది. నాకు అశుభ సూచనలు కనిపిస్తున్నాయి. లోతైన వివరణ. ఇక్కడ అర్జునుడు తన స్థితిని పూర్తిగా అంగీకరిస్తున్నాడు. ఒక మహాయోధుడు యుద్ధానికి ముందు ఇలా మాట్లాడటం సాధారణ విషయం కాదు. కాని సత్యాన్ని ఒప్పుకోవడం అర్జునుడి గొప్పతనం. ఇది మనిషి స్వభావం. మనసు బాధపడితే శరీరం కూడా సహకరించదు. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, మనసు అస్థిరంగా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ముందుగా మనసును ప్రశాంతంగా చేయాలి. స్థిరమైన మనసే సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆధ్యాత్మిక అర్థం. ఇక్కడ అర్జునుడు పూర్తిగా శరణాగతి దశకు చేరువవుతున్నాడు. నేను చేయలేను అనే భావం పుట్టినప్పుడే దైవం చేయిస్తుంది అనే జ్ఞానం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి అర్జునుడు యుద్ధం చేయడం ఇష్టం లేదని స్పష్టంగా చెబుతాడు. అక్కడి నుంచే భగవద్గీత ఉపదేశం ప్రారంభమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.